రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాలమూరు యువగళం వ్యవస్థాపక అధ్యక్షులు టీకే శివప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడించిన పాలమూరు యువగళం నాయకులు కార్యకర్తలు. ముట్టడికి ప్రయత్నించిన నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. खबरदार बीजेपी एमपीलारा 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 टाइपर नागेंद्र प्रसाद शर्मा सन ऑफ नरसिम्हा प्रसाद नेटिव ऑफ कमलापुर कड़प डिस्ट्रिक्ट इतनु అనేక ఎకనామిక్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు. 2021 కంటే ముందు ఇతను ఒక షెల్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి అనేక మంది ప్రముఖులు బిజినెస్ మెన్స్తో ఫోటోలు దిగి అండ్ పోలీస్ యూనిఫామ్లో కూడా ఫోటోలు దిగి చాలామందిని తప్పుతో పట్టించి ఇన్వెస్ట్మెంట్ చేయించడం, వాళ్ళ దగ్గర నుంచి మోసం చేసి డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఇతని మోసాల్లో చేసిన కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా 2021 సంవత్సరంలో సిపి సైబరాబాద్ గారు పీడీ యాక్ట్ ఇనిషియేట్ జరిగింది. అండ్ పీడీ యాక్ట్ కోసం ఇతని డిటెన్షన్ కోసం ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. ఈ ఆర్డర్స్ ఇష్యూ అయ్యాక టైపర్ నాగేంద్ర ప్రసాద్ శర్మ అబ్స్కాండింగ్ వెళ్ళిపోయాడు. ఇతను ఆ తర్వాత ఆచూకీ దొరకలేదు. అప్పటి నుంచి ఇది 2021 నుంచి 4 సంవత్సరాల పాటు ఇతని డిటెన్షన్ పెండింగ్లో ఉంది. రీసెంట్గా డీసీపీ బాలనగర్ సురేష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు ఏసీపీ కుకట్పల్లి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఇతను ఆచూకీ కోసం. ఈ మధ్యకాలంలో ఇతను బెంగళూరులో నివాసం ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. మన కేపీహెచ్ నుంచి టీమ్స్ని బెంగళూరు పంపించి అతని నివాసం ఐడెంటిటీ కన్ఫర్మ్ చేసుకున్నాక నిన్న అంటే 27వ తారీఖులో అతను డిటైన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పట్టుకొచ్చి మన కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈరోజు టైపర్ నాగేంద్ర ప్రసాద్ శర్మని చెల్లపల్లి జైలులో ప్రొడ్యూస్ చేశాము.